నమోస్తు దేవి వారాహి జయకారైస్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం జయ వారాహి విశ్వేసి ముఖ్య వారాహి తే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వారాహి నవరాత్రులు అందరూ చాలా మంచిగా చేసుకుంటున్నారు. అమ్మని చక్కగా రకరకాలుగా అలంకరిస్తున్నారు. ఎవరికి ఎలా అమ్మ చేయించుకుంటే అలా అందరూ చేసుకుంటున్నారు. అలా అమ్మ దయతో అందరికీ మంచిగా జరగాలని, మన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, అమ్మ ఎల్లప్పుడూ మనతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతినిత్యం కూడా నేను మనందరి గురించి కూడా నేను అమ్మను కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే కనుక నా మార్నింగ్ రొటీన్ అండి. అసలు అలాగే అమ్మ అలంకరణ ఎలా చేసుకుంటాను, లైక్ పూజ అంతా ఎలా ఉంటుంది, జస్ట్ మార్నింగ్ వ్లాగ్లో మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో డైలీ వీడియోస్ పెట్టమంటున్నారు కదా, సరే ఇంకా ఎలా అయినా పెడదామని చెప్పేసి ఇట్లా మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి నాకు ఎలా ఉంటుంది, ఏ టైంకి లేస్తాను, అసలు ఎలాగ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ని చివరి వరకు చూడండి. ఒక్క లైక్ అందించి నాకు ముందుకు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, అలారం 3కి అలారం పెట్టుకున్నాను. అంటే వారాహి నవరాత్రులు కాబట్టి ఎవ్రీడే 3 o'clock లేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. సో 3కి అలారం పెట్టుకుంటే 3:30కి లేచాను. అలారం మోగ్గా. సో లేచి ఫస్ట్ బయట కొంచెం అంతా ఊడ్చేసి, ఇంట్లో బయట ఊడ్చేసేసి కొంచెం స్నానం చేసుకొని, బయట చెట్టుకి కొంచెం పూలు పూస్తాయి అనమాట, తెల్ల పూలు పూస్తాయి, అవి అయితే కోసుకొని వచ్చాయి. ఏదైనా పూజ ఉంది, ఏదో వ్రతం ఉంది, పండుగ అని చెప్పేసి మాత్రమే కాకుండా ప్రతినిత్యం నిత్య దీపారాధనకైనా సరే నేను ముందు రోజే దీపపు సామాన్లు, పూజకు సామాన్లు అన్నీ కూడా నేను సిద్ధం చేసి పెట్టేసుకుంటాను. అంటే దీపారాధనకి చక్కగా గంధం ఇంకా కుంకుబొట్లు పెట్టుకుని అలంకరించుకొని, పంచపాత్ర, ఉద్దరణి, హారతి, ఏకారతి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చక్కగా ముందే అలంకరించి పెట్టేసుకుంటే మార్నింగ్ మనము అలా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న వల్ల మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అందువల్ల నేను ఎప్పుడూ కూడా ఇలా ముందే అన్ని అలంకరించి పెట్టేసుకుంటాను ఉంటాను. సో ఫస్ట్ కిచెన్లో ఆగ్నేయమూల అన్నపూర్ణదేవి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత బయట తులసికోట దగ్గర సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకున్నాను. అంటే నవరాత్రులు కదా, కొంచెం ఇంటికి పచ్చగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందు రోజు ఒకరికి చెప్పాను, మామిడాకులు తెమ్మని చెప్పేసి. సో మామిడాకులతో చక్కగా ఇలా గుమ్మానికి అలంకరించి పెట్టుకున్నాను. చక్కగా ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా నేను సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుంటాను. ఎందుకంటే మన నవరాత్రులు మన ఇంట్లో నిత్యం దీపం వెలుగుతుంటుంది కాబట్టి మన ఇల్లు ఒక దేవాలయంగా భావించి మన ఇంట్లోకి అమ్మ ఉన్నది, అమ్మ ఇంటింటికి సంచరిస్తూ ఉంటుంది అని చెప్పేసి భావించి మనము అమ్మని ఆహ్వానిస్తూ దీపాలతో అమ్మకి స్వాగతించాలన్నమాట. సో అందువల్ల ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా 2 పూట్ల కూడా నేను దీపారాధన అయితే చేసుకుంటాను. సింహద్వారం దగ్గర ఇంట్లో తులసికోట దగ్గర ఎలా అయితే చేసుకుంటానో అలాగే సింహద్వారం దగ్గర కూడా దీపారాధన చేసుకొని చక్కగా అమ్మకి అందంగా ఆహ్వానిస్తూ బుల్లి బోల్తో కొంచెం ఫ్లవర్స్ వేసి అలా డెకరేషన్ చేసి అయితే పెట్టుకుంటాను. మామిడాకులు కట్టుకొని అందంగా అలంకరించుకొని ఆ తర్వాత దేవుడి గదిలో నిత్య దీపారాధన అభిషేకాలు కూడా చేసుకున్నాను. మా ఇంట్లో నిత్య అభిషేకం అండి, నిత్యం అభిషేకం అవుతూ ఉంటుంది. చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దీనికి అనుకూలంగా పెద్ద విగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట. అంటే పెద్ద విగ్రహాలకి ప్రతిరోజు చేయడం అవ్వదు, వారం కూడా చేస్తాను. అంటే ప్రతి లక్షవారం కూడా ఇక్కడ మీకు ఏవైతే విగ్రహాలు కనిపిస్తున్నాయో దానికి అనుకూలంగా ఉన్న పెద్ద విగ్రహాలతో పాటు వాళ్ళకి వీటికి అన్నిటికీ కలిపి లక్షవారం నాడు అభిషేకం చేస్తాను. పంచామృతాలతోటి మంగళకరమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాను. ఆ తర్వాత లక్షవారం అభిషేకం చేసిన తర్వాత శుక్రవారం శుక్రవారం మళ్ళీ మామూలుగా అభిషేకం చేసుకున్న తర్వాత శుక్రవారం అందరికీ అలంకారం చేస్తాను. అందరికీ అలంకారం చేసిన తర్వాత అదే అలంకారము మళ్ళీ వారం అంతా ఉంటుంది అనమాట. ఇదివరకు నేను ఈ విషయాన్ని నేను ఇదివరకు బ్లాగ్లో షేర్ చేసుకున్నాను. మళ్ళీ అడుగుతున్నారు చాలామంది కూడా. సో రోజు విగ్రహాలకి అభిషేకం చేయాలని చెప్పేసి, మీకు యాక్చువల్లీ చేస్తే మంచిది ప్రతిరోజు కూడా. లేదు మాకు టైం లేదు, మేము చేయలేము అనుకుంటే కనుక కనీసం వారం పూట అయినా చేసుకుంటే, అంటే మీకు కొంతమందికి ఇష్టమైన వారాలు ఉంటాయి కదా, ఆ వారం పూట అట్లా చేసుకున్నా సరే మంచిదన్నమాట. సో నేనైతే ఇలా ప్రతిరోజు అభిషేకం చేసుకుంటాను. లక్షవారం అందరికీ కలిపి అభిషేకం చేస్తాను, శుక్రవారం అలంకరణ చేస్తాను, శనివారం నుంచి ఇంకా అదే అలంకరణ రోజంతా అదే వారం అంతా ఉంటుంది అనమాట. రోజు వాడికి అనుకూలంగా ఈ చిన్న విగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ మీకు ఏవైతే చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయో దానికి అనుకూలంగా పెద్దవి ఉన్నాయన్నమాట. పెద్దవి కొంచెం 10 inches పైన ఉంటాయి, అన్నీ కూడా ఆ సైజులో ఉంటాయి అన్నీ. చాలామంది కమెంట్స్లో నేను
రిపీట్గా కామెంట్ పెడుతున్నాను, మా దేవుడి గది చూపించండి అన్నప్పుడు నో అని చెప్తున్నాను, కానీ అప్పటికీ చూపించండి అంటున్నారు. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే కనుక మనది స్టార్టింగ్ ఒక 3 months బ్యాక్ వీడియోస్లో కనుక ఉంటాయి, దేవుడి గది మొత్తం అంతా కూడా ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి చూడొచ్చు కావాలనుకుంటే. అది దేవుడి గదిలో దీపారాధన అంతా పూజ అయిపోయిన తర్వాత శ్లోకాలు ఉంటాయి, అవన్నీ కూడా చదివేసేసి రామకోట రాస్తాను, అది కూడా రాసేసి ఇంకా తర్వాత వారాహి అమ్మవారి పూజ గది వచ్చేసాను. నవరాత్రులు కదా అని చెప్పేసి రోజు చేసే పూజ విధానం అనేది నేను తగ్గించుకోను. నాకు రోజు పూజకి ఎట్లా కాదన్నా 30 గంట టైం పడుతుంది. పూజ, అభిషేకము, అష్టోత్తరాలు, రామకోటి, కొన్ని శ్లోకాలు అన్నీ చదువుకునేసరికి నాకు 30 గంట అలా పడుతుంది అనమాట. మామూలు డేస్లో. వారం పూట అయితే 1 గంట టైం పడుతుంది ఈజీగాన. సో అది. సో తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి కదా. టైం అయితే కనుక ఆ పూజ అంతా అయ్యేసరికి 5:30 అట్లా అయ్యింది, 5:15 అట్లా అయింది, 5:30, 5:15 అయ్యింది. నేను చూసుకోలేదు. ఇంకా అమ్మవారి పూజ చీకటిగా ఉన్నప్పుడు చేసుకోవాలి కదా, మళ్ళీ ఇంకా వెళ్తురు వచ్చేస్తానని చెప్పేసి ఇంకా నేను ఇంకా బేబేగా అన్నీ కూడా పూలన్నీ కూడా తీసి నిర్మాల్యం చేసేసాను. నిర్మాల్యం చేసి ఇంకా ఎక్కడ కూడా పీట ఎప్పుడు కూడా మీరైనా సరే పూజ చేసేటప్పుడు పీట అందంగా అలంకరించుకోండి. మీ చుట్టుపక్కల పూరేకులు పడ్డం అలాంటివి ఉంటుంది, అలాగే ఎండిపోతే అది చూడడానికి బాగోదనమాట. పీట కానీ కలసం కానీ పెట్టుకుంటే కనుక, అఖండ దీపం కానీ పెట్టుకుంటే కనుక అందంగా నిండుగా అలంకరించుకోండి ఎప్పుడు కూడా. అలా ఉంటేనే అమ్మకి ఇష్టం అనమాట. అంటే ఉన్న దాంట్లోనే అలా చేసుకుంటే. కొంతమంది ఏంటంటే చెప్తున్నారు మామూలుగా పూలు తీసేటప్పుడు అక్కడక్కడ పడిపోతుంటే అవి అలా వదిలేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మొత్తం పీట అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. నేను ఎలా చూసాను పైన నీట్గా ఉంది కదా, అలా ఉంచుకోండి ఎప్పుడు కూడా. ఓకేనా. ఇంకా తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను ఇలా ముందే సిద్ధం చేసి పెట్టుకుంటాను. ఏదైనా పీఠం పెట్టి చేసుకుంటే పూజ మొదల్లో కూర్చుంటే ఇంకా చివరిదాకా లెక్క. చివరికి ఆచమనం చేసుకున్నప్పుడు మనం చేతి తుడుచుకుంటాం కదా, ఆ క్లాత్ కూడా తెచ్చి పెట్టుకోవాలి. అంతే తప్పించి ఆచమనం చేసుకున్న తర్వాత మన కండువాకి తుడుచుకోవడము, పంచకి తుడుచుకోవడము, చీర చెంగుకి తుడుచుకోవడము, చున్నీకి ఏది పడితే తుడుచుకోవడం కాకుండా సపరేట్గా క్లాత్ తెచ్చి పక్కన పెట్టుకొని అలా అన్ని సామాన్లు పెట్టుకొని అలా చేసుకోవాలన్నమాట. ఏదో మర్చిపోయామని చెప్పేసి లెగడము, గంట మర్చిపోయాము, హారతి పళ్ళెం మర్చిపోయామని చెప్పేసి మధ్య లెగడం అలా కాకుండా కూర్చొని చేసుకోండి. అలాగే పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకండి. ఎవరితో మాట్లాడారనుకోండి ఆ పూజా ఫలం అంతా కూడా మాట్లాడే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనమాట, మీకు ఉండదు మళ్ళీ. అది కూడా చెప్తున్నాను, ఓకేనా. పూజ చేసినప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ మధ్యలో లేవడం కానీ చేయకండి, ఓకేనా. ఒకళ్ళు చెప్పేసి చేసుకుంటూ కూర్చోండి, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. సో ఇది వారాహి నవరాత్రులు 3 రోజు అలంకారము. మార్నింగ్ లైవ్ పెట్టాను, చాలామంది వచ్చారండి. అంత మార్నింగ్ పెట్టినా సరే, అంటే 6:30కి పెట్టాను. పూజ అంతా అయిపోయాక నేను లంచ్ బాక్స్ కట్టేసుకుంటున్నాను. నేను నవరాత్రులు ఉపవాసం ఉండట్లేదు, 3 పూటల పుష్టిగా తింటున్నాను. ఆఫీస్కి వెళ్తాను కదా, నాకు వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది, అందువల్ల నేను ఉపవాసం ఉండట్లేదు. ఇంట్లో ఉంటే కనుక ఉపవాసం ఉంటాను, ఆఫీస్కి వెళ్తాను కాబట్టి ఉపవాసం ఉండట్లేదు. చక్కగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మధ్యలో ఒక 10 నిమిషాలు టైం దొరికింది. ఆ 10 నిమిషాల టైంలో కొంచెం లైవ్ పెట్టాలనిపించి లైవ్ అయితే పెట్టాను. చాలామంది వచ్చారు, చెప్పపెట్టకుండా వచ్చినా సరే. అండ్ ఆ లైవ్ కూడా షేర్ చేశాను, అందులో కమెంట్లో కూడా కమెంట్ చేశారు, సరే వచ్చినప్పుడు చెప్పి చేయండి. ఆ లైవ్ కూడా చూడడానికి లైవ్లో లేదంట, ఏదో ఫీడ్ పోస్ట్లా ఉంది, అంటే బాగా వచ్చింది. మార్నింగ్ రీల్ కూడా ఎవరైనా చూసారా మీలోని? ఆ లైవ్ కూడా షేర్ చేశాను, బాగా వచ్చింది రీల్ కూడా చూడడానికి. సో ఇలా ఈ రకంగా 3వ రోజు అలంకరణ పూజ మంచిగా చేసుకుంటున్నాను. అనుకుంటున్నాను అమ్మవారికి అలంకరణ అంటే వస్త్రాలు 2 రోజులుగానే 3 రోజులుగానే మారుద్దాం, అలా ఉంచేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ ఆ టయానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు, అమ్మ మనసులో చేయమని చెప్తుంది. పూజకని సర్దుకుంటూ ఉంటాను కదా, ఈ అలంకరణ ఇలా ఉంచేద్దాంలే, రేపు చేద్దాంలే అని అనుకుంటూ చేస్తాను. అన్నీ సర్దుకున్న తర్వాత టైం చూసుకుంటాను, టైం ఉంది మార్చేద్దాంలే అని మళ్ళీ మనసులో ఒక ఆలోచన వస్తుంది, మార్చేస్తాను. నాకు చెప్పాను కదా, నవరాత్రులు నాకు ఎలా అవుతున్నాయి అంటే నా ఇష్ట ప్రకారంగా ఇది అవ్వట్లేదు, ఆమెకు నచ్చినట్టుగా ఆమె చేయించుకుంటుంది అనమాట. అంతా కూడా ఇంకా తప్పదు, ఆమె ఏం చెప్తే చేయాల్సిందే అంతే. సో జగా పూజ అంతా కూడా చేసుకున్నాను, అమ్మకి మంగళహారతి కూడా ఇచ్చాను. అండ్ వారాహి మూలమంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, చాలా పవర్ఫుల్. నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, ఇక్కడ కూడా నేను పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను, స్క్రీన్షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు. ప్రతిరోజు మీరు పూజ చేసుకున్న తర్వాత, అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మీకు ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు, 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 108 సార్లు, 108 సార్లు చేస్తే చాలా మంచిది. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి.
చాలా మంచిది. ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకుంటే ఈ మూలమంత్రం చాలా మంచిదనమాట. చాలా మోస్ట్ పవర్ఫుల్ కూడా. వీలైతే చదవండి. డిస్క్రిప్షన్లో నేను టైప్ చేసి పెడతాను, స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడ కూడా పెడతాను చూసుకోండి. సో పూజ అవ్వగానే ఇంకా కిచెన్లోకి పారిపోయి గబగబా వంట చేసాను. ఫస్ట్ పులుసు పెట్టేశాను. చేమదంబలో వంకాయలు కలిపి పులుసు పెట్టాను. అండ్ రైస్ అయితే అవుతుంది. ఒక పక్క ఏమొచ్చి అంబాలు చేసి పక్కన పెట్టేశాను. ఇది వెళ్ళే ముందు గబగబా తాగేసి వెళ్ళిపోతాను. సో పూజ అంతా అయ్యేసరి కిచెన్లో వంట అంతా అయ్యేసరికి 7:20 అట్లా అయ్యిందనమాట. చూసారు కదా ఎంత టైం అయిందో. ఇంకా ఆఫీస్కి 8:15 8 కల్లా ఉండాలి. ఇంకా అప్పటి నుంచి నాకు పరుగు అనమాట. ఈ చివరి వీడియో క్లిప్ కంక్లూజన్ ఇవ్వాలని చెప్పేసి రెడీ అయిన తర్వాత గుర్తొచ్చింది నాకు. వంట అంతా అయిపోయాక కొంచెం స్నానం చేసి మళ్ళీ రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఒక పక్క అన్నం పెట్టేసి మిగతా వాళ్ళని చేసుకున్నాను అనమాట. ఒక పక్క అది అవుతూ ఉంది. సో మొత్తం వర్క్ అయితే అయిపోయింది. 7:30 కల్లా నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాను. సో ఇక్కడ చూసారు కదా పూజ సామాన్లు ఎన్ని ఉన్నాయో. మీకు అవి ఎన్ని కనిపిస్తుందో తెలియదు కానీ లోపల చాలా ఉన్నాయిలేండి. ఇవన్నీ నేను ఒక్క రోజువి అంటే నిత్య దీపారాధన వారాహివారి పూజ ఉంది కాబట్టి కొంచెం ఉంటాయి. అభిషేకాలు అలా అవుతున్నాయి కాబట్టి ఉంటాయి ఎక్కువగానే. పర్లేదు ఈవినింగ్ వచ్చి చేసుకుంటాను. అలాగే ఇంకా కిచెన్లో కూడా చాలా ఎక్కువ గిన్నెలు కూడా అవ్వలేదు, తక్కువ గిన్నెలు ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ వచ్చి చేసుకుందాంలే నెమ్మదిగా అని అనుకున్నాను. అది సో ఇలా ఈ రకంగా మార్నింగ్ నా రొటీన్ ఇలా సాగిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మ దయ వల్ల అందరికీ మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక లాగులో కలుద్దాం. అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.